ఈరోజు ఇక్కడ నుండి జెడ్పీటీసీ ఎంఏ గారు, జెడ్పీటీసీ ప్రసన్న గారు, సోదరులు మాజీ శాసనసభ్యులు మణిగాంధీ గారు, కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు ఈరోజు మీ గ్రామానికి ప్రచార నిమిత్తమై ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సతీష్ గారు మేమందరం కూడా ఈ గ్రామానికి వచ్చినప్పుడు మీరు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం చెప్పినందుకు మీ అందరికి కూడా పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ ఈరోజు మీరు చాలా మీ అందరికి కూడా నేను చిన్నపరిస్థితిని సుమారుగా 40 సంవత్సరాల నుంచి ఇక్కడ కోట్ల విజయభాస్కర్ అయితేనే కానీ రాంభూపాల్ సర్కిల్ మాజీ శాసనసభ్యులు రాంభూపాల్ చౌదరి అయితేనేమి, శిఖామంత్రి అయితే మణిగాంధీ అందరూ కూడా ఇక్కడ ఈ గ్రామానికి ఎలక్షన్ చాలా మంది అందరూ కూడా చిరపరిచితులు కాబట్టి మీరందరూ కూడా ఈరోజు మనం ఎలక్షన్ ప్రచారం ఇతర చూస్తున్నాం. మనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలి 2024లో. ఆయన సుమారుగా భారతదేశంలో మనకి 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలో ఇన్ని పథకాలు లేవు. ఈరోజు ఇక్కడ 40 పథకాలు ఉన్నాయి, ఉచిత పథకాలు. ప్రతి ఇంటికి కూడా 80,000 రూపాయల నుంచి ₹1,00,000 వస్తున్న సంగతి మీ అందరికీ తెలుసా? వస్తున్నాయా పథకాలు? కాబట్టి ఈ పథకాలన్నీ కూడా కొనసాగాలి. మనందరికీ తెలుసు మన భారతదేశంలో మహమ్మారి అనేటువంటి ఒక రోగం వచ్చింది. ఆ రోగం వచ్చినప్పుడు అందరూ కూడా కరోనా వచ్చినప్పుడు కూడా పథకాలు భారతదేశంలో రైళ్లు నిలబడిపోయినాయి, బస్సులు నిలబడిపోయినాయి, రాజ్యాంగం నిలబడిపోయింది. అసలు ఎక్కడ కూడా ప్రభుత్వాలు నడవలేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నందువల్ల 2 సంవత్సరాలు కూడా కరోనా ఆటుపోట్లను తట్టుకొని ఇక్కడ కూడా మీ అందరికీ ఉచిత పథకాలు డబ్బులు వచ్చాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన అన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా చాలా మంది రోజు ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అయితే పథకాలు ఇచ్చాడు కానీ అభివృద్ధి జరిగింది అంటున్నారు. అభివృద్ధి చూస్తున్నాం. ఇక్కడ ఎక్కడ చూసినా మన గ్రామాలకు కూడా 3 రోడ్లు జరిగాయి. మన కర్నూలు పట్టణంలో కూడా 100 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. ఈరోజు కర్నూలు ఎక్కడ చూసినా పార్కులు చూస్తున్నాం. చాలా మంది కూడా రాత్రి 11 గంటల వరకు పార్కుల్లో ఉంటున్నారు. ఇక్కడ కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో గాని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ పంచలింగాల్లో గాని, తాండ్రపాడులో గాని, గొంతుపర్రలో గాని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. కాబట్టి ఈ రోజు మేము ఎందుకు వచ్చి మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అడగడానికే మీ గ్రామానికి వచ్చాం. తెలుగుదేశం వాళ్ళు చూస్తామా? ఎప్పుడైనా అభివృద్ధి చేశారా? ఎప్పుడైనా వాళ్ళు కొడుగురు నియోజకవర్గంలో గెలిచారా? ఎప్పుడైనా గెలిచారా? వాళ్ళు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గెలవలేదు. ఈ 40 సంవత్సరాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు గాని గెలిచారు తప్ప. కాబట్టి దయచేసి ఈరోజు చూస్తున్నాం తెలుగుదేశంలో తెలుగుదేశం పార్టీ, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ 3 పార్టీలు ఒక్కటే ఏ విధంగానైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని. పోనీ ఈరోజు తెలుగుదేశం పార్టీ చూసిన స్వతంత్రుడు కాదు భక్తి. ఆయన ఈరోజు ఊరు ఖాళీ చేసి ఆయన ఊరు తెలుసా? పసుపుల గ్రామం. ఈరోజు పసుపుల గ్రామంలో 7 వాళ్ళ నాయకుడు విష్ణువర్ధన్ ఇంటి ఎదురుకొని ఇల్లు తీసుకున్నాడు. ఆయన అడగండి ఎక్కడికి పోకూడదు, ఆయన కనుసంలో నడవాలి. ఆయన ఇంటి దగ్గర ఒక అపార్ట్మెంట్లు ఇప్పించాడు పసుపుల ఖాళీ చేసి. ఇక్కడ మా దగ్గర ఉండే అభ్యర్థి డాక్టరు, చదువుకున్నటువంటి వాడు, ఎవరిని అడగాల్సిన పని లేదు. మీరు డైరెక్ట్ గా ఆయన దగ్గరికి పోవచ్చు. మీరు ఎవరైనా కానీ ఆయన దగ్గరికి పోవచ్చు. ఆయన ఎవరు కూడా హర్షవర్ధన్ దగ్గరికి పోండి, లేకపోతే ప్రకాష్ రెడ్డి దగ్గరికి పోండి, మణిగాంధీ దగ్గరికి పోండి, నేను ఎవరికైనా చెప్తాడు. ఎవరి మీద పనిచేస్తాడు. అదే అక్కడ మీరు ఓటేస్తే నాకేం తెలియదు, మా నాయకుడి దగ్గరికి పోండి అంటాడు. నాయకుడేమో 20 వరకు ప్రచారానికి రాలి ఏమని చెప్తాడు? విష్ణువర్ధన్ రెడ్డి గారు బయటకు వచ్చేది చెప్పండి. మీ గ్రామం ఎందుకు చెప్తున్నారంటే అక్కడ ఉన్నట్టు గ్రామాలు ఎదురూరులో మొన్నటి వరకు కూడా దేవాలయం లేదు. ఆ ఊర్లో ఎదురూరు గ్రామంలో దేవాలయం లేకపోతే సుమారుగా 6 నెలల కిందటనే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా దేవాలయం కట్టించడం జరిగింది. ఆ ఊర్లో దేవాలయం లేదు, మసీదు లేదు, చర్చి లేదు. ఇవన్నీ అభివృద్ధి లేవంటే మేమంతా చెప్తున్నాం. ఈరోజు మా గ్రామాలు అభివృద్ధి చేసుకున్నాము. కర్నూలులో ఉన్నాయి, నేను 1వ వార్డులో ఉన్నాను. ఆ 1వ వార్డులో 1వ వార్డులో కూడా నేను దగ్గర సుమారుగా 5-6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాను. కొత్త గ్రామానికి మీరు ఎవరైనా అండి, నేను గ్రామానికి అభివృద్ధి చేసుకున్నాను. అక్కడ గ్రామాలు ఏమైనా అభివృద్ధి చెందా? ఎదురూరు అభివృద్ధి చెందలేదు, కొంతలపాడు అభివృద్ధి చెందలేదు, తొలిచాపురం తెలిసలేదు, సుంకేశ్వర గ్రామం అక్కడ కేసీ కెనాల్ డ్యామ్ ఉంది. ఈరోజు కేసీ కెనాల్ నీళ్లు వస్తున్నాయి. అక్కడ సుమారుగా 10 కోట్ల రూపాయలు తెచ్చి నేను మోటార్ బోట్లు కానీ ఇవన్నీ పెట్టిస్తే కూడా అభివృద్ధి పనులు జరగలేదు. ఎవరు వచ్చినా కాంట్రాక్టర్, ఎవరు వచ్చినా సిమెంట్ ఎత్తుకపోవడము, స్టీల్ ఎత్తుకపోవడము, కాంట్రాక్టర్లు కొట్టడము,
ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. మేమంతా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం కాబట్టి ఈ రోజు గ్రామానికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని అడుగుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ తిరిగి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. బీజేపీ రోజు టీడీపీతో జట్టు కట్టింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ ఇచ్చారు ముస్లిం సోదరులకు. భయోభనం ఏ दिया और नहीं दिया बोलो तुम 4% रिजर्वेशन देना तुम्हारा को वो 4%. हम तेलुगुदेशम को वोट डालता तो 4% हो जाता, चले जाता रिजर्वेशन. ये मजबूत करो, ये याद करो, सबको मिलको याद मुसलमान नहीं वोट देना उसको तेलुगुदेशम को. ఏ మాలూమ్ హై మనమంతా మధ్య పెట్టుకోవాలి. 4% చెప్పారు, నిన్ననే చెప్పారు ఇక్కడ విజయవాడలో. మళ్ళా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంటే మేము ముస్లింస్ 4% రిజర్వేషన్లు క్యాన్సల్ చేస్తున్నాము, మేము ఇవ్వమది భారతదేశం ఇందులో మాత్రమే చెప్తున్నారు. అదేవిధంగా హరిజన సోదరులకు కూడా చెప్పడం జరుగుతుంది, అందరికి రిజర్వేషన్లు క్యాన్సల్ చేస్తామంటున్నారు. ఎందుకంటే ఎవరైతే చర్చికి వెళ్తారో వాళ్ళందరినీ కూడా బీసీడీ కింద తీసుకొస్తారట. ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. ఈరోజు అందుకే మేము రిజర్వేషన్లు చేస్తామంటున్నారు. రిజర్వేషన్లు అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారు. భారతదేశం ఉన్న రోజులు, ఈ రాజ్యాంగం ఉన్న రోజులు రిజర్వేషన్లు ఉండాలని చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా రోజు సినిమా ఎవరు పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఏం రాజకీయాలు తెలుసా, ఆయన ఒక వారం ప్రచారం చేస్తే మళ్ళీ ఒక నెల హైదరాబాద్ లో రెస్ట్ తీసుకుంటాడు. అటువంటి వాళ్ళు రాజకీయాలకు ఆయన గెలుస్తుందా? ఈ తూరు కూడా గెలిచాడు. మళ్ళీ పంచలింగాలు వచ్చినప్పుడు మీరు అడగండి, ఆయన గెలిచేది శుద్ధాబద్ధం. గెలిచేంత ముందు 2 తూర్లు పోటీ చేస్తే 2 తూర్లు ఓడిపోయాడు. ఈ తూరు కూడా గెలవడు. ముగ్గురు జల్లగట్టారు. ముగ్గురు జల్లగడితే వాళ్ళ టికెట్లు కూడా మళ్ళా చంద్రబాబు నాయుడు పెట్టాడు. పవన్ కళ్యాణ్కి 21 సీట్లు ఇస్తే 5 సీట్లు మాత్రమే పెట్టుకున్నాడు ఆయన జనసేన నుంచి. మిగిలిన 15 సీట్లు తెలుగుదేశం వాళ్ళే వలసగా ఇక్కడ పోటీ చేస్తున్నారు. బీజేపీ కేవలం 4 ఎంపీలు 10 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే వాళ్ళు కూడా కేవలం 4 సీట్లు పెట్టుకున్నారు. 6 సీట్లు చంద్రబాబు నాయుడు డిప్యుటేషన్ పంపించాడు అక్కడికి. అంటే అంతా కూడా తెలుగుదేశం అభ్యర్థులు. ఒక 3 పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానివ్వకూడదు, మనమందరం కూడా జతగట్టాలి. ఎవరు వీళ్ళంతా గెలిచేలేదు, మనమే మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం. మీరంతా కూడా మీ అండగంతా కూడా జగన్మోహన్ రెడ్డి కుంది గారు కాబట్టి మీరంతా, ఎందుకంటే మే 11 ఎన్నికలు వస్తున్నాయి. ఈ రోజు అభివృద్ధి ఇంత చేశామని చెప్పి ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు వస్తారు, ఎవరు స్పీచ్ చేయరు. ఏ అభివృద్ధి చేశారు? వాళ్ళు సొంత గ్రామాల్లో అభివృద్ధి జరగలేదు. నేను చెప్తున్నా కదా, మీరు పోయి ఉత్తరు చూసినండి ఎదురులో ఏమన్నా అభివృద్ధి జరిగిందా? ఏమీ అభివృద్ధి జరగలేదు. మళ్ళీ ఎందుకు 4 ఏళ్ళ నుంచి రాజకీయాలు అన్నాడు. మేము ఆ కొత్తగూడ గ్రామానికి వెళ్ళండి, 3000 ఎకరాలంటే 3000 ఎకరాలు కాయకట్టుంది. మళ్ళీ ఇక్కడ నుంచి కర్నూలు నుంచి మంత్రాలయం వరకు నేను డబుల్ రోడ్డు ఇచ్చాను కొత్తకోట మీద. మనం మన వెంగమనూరు మీద కోడుమూరు వెళ్తే 35 కిలోమీటర్లు ఎక్కువైతుంది. ఇదే కొత్తకోట గ్రామం మీద సుంకేశ్వర ముడుమాల మీద వెళ్తే మనం 35 కిలోమీటర్లు తగ్గుతుంది. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం కాబట్టి మేమందరం కూడా మీ దగ్గరకు వచ్చి మేము అభివృద్ధి చేశాం. ఈ పంచలింగాల గ్రామాన్ని కానీ ఇంకో గ్రామాన్ని కానీ ఏమై గ్రామాన్ని చేశాం కాబట్టి మాకు ఓటు అడిగే హక్కుంది, మాకు అడిగే ధైర్యం ఉంది. కాబట్టి మేమందరం కూడా మీ అందరి దగ్గరకు వచ్చి మళ్ళా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయని అడుగుతామని చెప్పి దయచేసి మే 13వ తేదీన ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా మీకు, ఎందుకంటే అందరూ కూడా కర్నూలు టౌన్ కి దగ్గర ఉన్నారు. చాలా మంది కర్నూలు టౌన్ పోతారు అక్కడ పని చేసుకోవడానికి. అది కాబట్టి మీ ఓటు కూడా ఎవరు కూడా దుర్వినియోగం చేయొద్దండి. మీరు ఎక్కడ కూడా మన ఓటు హక్కును వినియోగించుకొని మనం పొద్దునే పనులు, ఎందుకంటే 7 గంటలకే పోలింగ్ మొదలవుతుంది. ఇద్దరు మళ్ళీ గంట పెంచారు, సాయంత్రం 6 వరకు ఉంటుంది. ఎండలు ఉన్నాయి, మధ్యాహ్నం పూట ఎవరు ఓటింగ్కి రారని చెప్పి 6 వరకు మళ్ళీ మనకు టైమింగ్ ఇవ్వడం జరిగింది. దయచేసి అందరూ కూడా ఆ రోజు మనకు ఇద్దరు వరకు బ్యాలెట్, మనకి చాలా రోజుల నుంచి చూస్తున్నాం బ్యాలెట్ పేపర్లు ఇవ్వడం లేదు. మనకి ఈవీఎం మిషన్లు ఉంటాయి. ఫస్ట్ వెళ్తేనే మన అక్కడ ఉన్నట్టు మన ఫ్యాన్ గుర్తుంటుంది, డాక్టర్ సతీష్ గారి పేరు ఉంటుంది, గుర్తుంటుంది. బ్యాలెట్ పెడుతున్న మిషన్ పెడితేనే ఫస్ట్ నంబర్ 1 డాక్టర్ సతీష్ గారిది అక్కడ ఫ్యాన్ గుర్తుంటుంది. చదువుకున్నటువంటి వాళ్ళకి ఆయన పేరు ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా రెండో ఓటు ఈరోజు మనం చూస్తున్నాం. ఎంపీగా బివై రామన్ నిలబెట్టారు. ఈయన కూడా ఈరోజు వాల్మీకి నుంచి వచ్చినాడు. బాగా ఆయన కూడా ఇంజనీరు, ఈరోజు మేయర్ గా ఉన్నాడు. కర్నూలు పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అంతా కూడా అగ్రవర్ణాలకు టికెట్ అడుగుతూ ఇవ్వకుండా ఆయన 2014లో యూఎస్ కమ్యూనిటీకి ఇచ్చాడు, 2019లో చాలా వాళ్ళకి ఇచ్చాడు. అదేవిధంగా 2024లో వాల్మీకులకు కానీ కుర్రవాళ్ళకు కానీ వాళ్ళని చెప్తే వాల్మీకులకు ఇవ్వడం జరిగింది. బాగా చదువుకున్నట్టు వ్యక్తి మేయర్ గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు కాబట్టి ఆయనకు టికెట్ ఇచ్చారు. కాబట్టి రెండో ఓటు కూడా ఫ్యాన్ గుర్తు, ఎంపీకి ఎమ్మెల్యేకి రెండింటికి కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి ఈ పంచలింగాల గ్రామం నుంచి పెద్ద ఎత్తున మెజార్టీ ఇస్తారని చెప్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే.